అలా ఎవాల్యుయేషన్ సిస్టమ్ మార్చినప్పటికీ మా నారాయణ ఇన్స్టిట్యూషన్స్ తనకున్న 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో 40 years ఆఫ్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్తో తను అవసరమైనట్టు కరికులంని మార్చుకోవడం, R&Dని అప్డేట్ చేసుకోవడం, ఇలాంటి చేంజెస్ తీసుకురావడం వల్ల ఈరోజు వచ్చిన రిజల్ట్స్లో అద్భుతంగా మా స్టూడెంట్స్ పర్ఫామ్ చేశారు. మరి ఇక ఏ ఇతర ఇన్స్టిట్యూషన్ ఇంత లార్జ్ స్కేల్లో ఈ రిజల్ట్ని అందుకోలేనంత లెవెల్లో తీసుకెళ్ళగలిగారు. ఈరోజు అనౌన్స్ చేసిన రిజల్ట్స్లో మీరు కేవలం 10 on 10 తీసుకుంటే మా దగ్గర చదివిన ప్రతి 4 పిల్లల్లో ఒక స్టూడెంట్కి 10 on 10 వచ్చింది. అవుట్ ఆఫ్ ఎవ్రీ 4 student 1 student హ్యాస్ అచీవ్ 10 on 10. అంటే 25% ఆఫ్ ఆర్ స్ట్రెంత్ హ్యాస్ అచీవ్ 10 on 10. ఇంత లార్జ్ స్కేల్లో బహుశా ఇంకా ఏ ఇతర ఇన్స్టిట్యూషన్ ఇంత హై పర్సంటేజ్ 10 on 10 అన్నది అచీవ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈచ్ డిస్ట్రిక్ట్ తీసుకున్నది కేవలం అందరినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి ఓన్లీ కొంతమందికే కోచింగ్ ఇప్పించి తీసుకొచ్చిన రిజల్ట్ కాదు. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయినా తీసుకోండి, డిస్ట్రిక్ట్ వైజ్గా మేము డేటా తీసుకోండి. విజయనగరం నుంచి తీసుకుందాం. విజయనగరంలో 43% ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హ్యావ్ అచీవ్ 10 on 10. ఇమాజిన్ విజయనగరం మొత్తం డిస్ట్రిక్ట్లో 43% ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హ్యావ్ అచీవ్ 10 on 10. అంటే ఆల్మోస్ట్ ప్రతి 2 స్టూడెంట్స్లో ఒక 10 on 10 వచ్చినట్టే. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్. అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్ తీసుకుంటే 37%, అంటే మోర్ దాన్ 1 student అవుట్ ఆఫ్ ఎవ్రీ 3 students హ్యాస్ అచీవ్డ్ 10 on 10. అలాగే అనంతపూర్ తీసుకుంటే ఆల్మోస్ట్ 35%, అంటే మోర్ దాన్ 1 student అవుట్ ఆఫ్ ఎవ్రీ 3 students హ్యాస్ అచీవ్డ్ 10 on 10. అలాగే శ్రీకాకుళం తీసుకుంటే అలాగే 1 out of every 3 students. ఈస్ట్ గోదావరి తీసుకున్న 1 out of every 3 students. చిత్తూరు తీసుకుంటే 25%, అంటే 1 out of every 4 students హ్యాస్ అచీవ్డ్ 10 on 10. అలాగే గుంటూరు తీసుకున్నా, కృష్ణా తీసుకున్నా కూడా 1 out of every 4 students హ్యాస్ అచీవ్డ్ 10 on 10. అలాగే విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు తీసుకుంటే 1 out of every 5 students హ్యాస్ అచీవ్డ్ 10 on 10. సో ఆన్ అన్ యావరేజ్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో చదివిన ప్రతి 4 పిల్లల్లో ఒక స్టూడెంట్ 25% ఆఫ్ అవర్ క్లాస్ స్టూడెంట్స్ హ్యాస్ అచీవ్డ్ 10 on 10. ఇంత అద్భుతమైన రిజల్ట్ ఇంత లార్జ్ స్కేల్లో బహుశా మరి ఏ ఇతర ఇన్స్టిట్యూషన్కి వచ్చినారు. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద గ్రూప్. అలాగే మీరు ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్ తీసుకున్నారు. మీ అందరికీ తెలుసు బయట ఒక రాంగ్ అజంప్షన్ ఉంది, నారాయణ గ్రూప్ అంటే కేవలం సైన్సెస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, అది మ్యాథ్స్లోని సైన్స్లోనే చూపిస్తారు, కానీ ఎక్కువ లాంగ్వేజెస్కి సోషల్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు అనేసి అర్థం ఉంది. అది కరెక్ట్ కాదండి. మీరు ఈరోజు ఇంగ్లీష్ ఏ గ్రేడ్స్ కానీ తీసుకున్నట్టయితే 97.6% ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హ్యాస్ అచీవ్డ్ ఏ గ్రేడ్. 97.6%. ఓన్లీ కేవలం ఆ మిగతా చిన్న నెంబర్ మాత్రమే అచీవ్. మిగతా 97.6% ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హ్యావ్ అచీవ్డ్ ఇంగ్లీష్ ఏ గ్రేడ్స్. అంటే అక్కడే మీకు తెలుస్తుంది మా ఇంగ్లీష్లో మేము ఎంత స్ట్రాంగ్, మా R&D ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది, మా ప్రిన్సిపల్స్, టీచర్స్ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అన్నది టీచ్ చేస్తున్నారు, వాళ్ళ చేత వర్కింగ్ అన్నది చేస్తున్నారు. అలాగే మీరు మ్యాథ్స్ అండ్ సైన్సెస్ ఏ గ్రేడ్స్ తీసుకుంటే 80% ఆఫ్ నారాయణ స్టూడెంట్స్ హ్యావ్ అచీవ్డ్ ఏ గ్రేడ్స్. మ్యాథ్స్ అండ్ సైన్సెస్లో 80%. నేను దాన్ని అన్నట్టు మరి ఇంత స్కేల్లో బహుశా ఏ ఇన్స్టిట్యూషన్ ఇంత రిజల్ట్ చూడదు. సో ఇంగ్లీష్లో 97.6, మ్యాథ్స్ అండ్ సైన్సెస్లో 80% ఆఫ్ నారాయణ స్టూడెంట్స్ హ్యావ్ అచీవ్డ్ ఏ గ్రేడ్స్. అలాగే యావరేజ్ CGPA తీసుకున్నాం. మా దగ్గర ఉన్న అందరు స్టూడెంట్స్, అది ఒక డిస్ట్రిక్ట్ అని కాదు, మీకు శ్రీకాకుళం, విజయనగరం నుంచి కర్నూలు వరకు ఏ ఏరియాస్ తీసుకున్నా, అలాగే ఒక ఏ సెంటర్ అవ్వచ్చు, బి సెంటర్ అవ్వచ్చు, ఎలాంటి సెంటర్స్ తీసుకున్నా వీ హ్యావ్ డన్ సో వెల్ దట్ అవర్ యావరేజ్ CGPA ఈజ్ 9.3. చాలామంది మా దగ్గర 9.5 ఎంతమంది వచ్చారు, 9 ఎంతమంది చాలా చెప్తారు. మా టోటల్ స్ట్రెంగ్త్ యొక్క యావరేజ్ CGPAనే 9.2. సో దట్ టెల్స్ యూ ద క్వాలిటీ ఆఫ్ కేర్ దట్ వీ గివ్ టు ఈచ్ స్టూడెంట్. ఏదో కొంతమంది స్టూడెంట్స్ని పట్టించుకొని మిగతా వాళ్ళని వదిలేయడం అని కాదు. మా దగ్గర ఎవరు జాయిన్ అయినా ఆ స్టూడెంట్ యొక్క ఎబిలిటీని మ్యాక్సిమం ఎంత పెంచవచ్చో అంతవరకు మా అకాడమిక్ ప్రోగ్రామ్ ద్వారా పెంచి వాళ్ళని బెస్ట్గా వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ రిజల్ట్ ఎంతైతే ఎక్స్ట్రాక్ట్ చేయగలరో అంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేయడం, వాళ్ళు కాన్ఫిడెన్స్ నింపడం. నేను కూడా అచీవ్ చేయగలను, నేను ఒక 8 పాయింటర్ అయితే 9 పాయింటర్కి ఎలా తీసుకురావాలి, 9 పాయింటర్ అయితే 9.6కి ఎలా తీసుకురావాలి, 9.6 అయితే 10 ఎలా అచీవ్ చేయాలి. ఇట్లా ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క కెపాసిటీని ఫుల్గా వాళ్ళు యూటిలైజ్ చేసుకునేటట్టు మా టీచర్స్ వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళకి తగ్గ కరికులం వేసి వాళ్ళని వర్క్ చేసేటట్టు చేయడం. అలా చేయడం వల్ల ఈరోజు 9.3 యావరేజ్ CGPA
ఇంత లార్జ్ స్కేల్లో పాసిబుల్ అయింది. అలాగే మాకు 100% పాస్ పర్సెంటేజ్ తీసుకుంటే శ్రీకాకుళం, కడప, ఈస్ట్ గోదావరి, అనంతపూర్ ఇలా వరుసగా డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తాయి. ఇంకా సోషల్ స్టడీస్లో మీరు ఏ గ్రేడ్స్ తీసుకున్నా 92.3% ఆఫ్ నారాయణ స్టూడెంట్స్ హ్యావ్ అచీవ్డ్ ఏ గ్రేడ్స్. సో మీరు సోషల్ స్టడీస్ తీసుకున్నా, అలాగే లాంగ్వేజెస్ ఇంగ్లీష్ తీసుకున్నా, మ్యాథ్స్ అండ్ సైన్సెస్ తీసుకున్నా, అలాగే టోటల్ 10 on 10s తీసుకున్నా, ఎట్లా తీసుకున్నా కూడా వీ హ్యావ్ అచీవ్డ్ అమేజింగ్ రిజల్ట్. ఇంకా 100% పాస్ పర్సెంటేజ్ మీరు డేటాకి వస్తే ఐ కాంట్ ఈవెన్ రీడ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ బ్రాంచెస్. 91 branches of Narayana have achieved 100% pass percentage. 91. That is amazing. So 91 branches లో 100%, మిగతావి కూడా 99.99 to 99.8 ఆ రేంజ్ లో ఉన్నాయి. So this is the in a summary nutshell the result of the Narayana Group of institutions, result of today's SSC AP SSC board. అలాగే మీరు మొన్న తీసుకున్న JEE మెయిన్ డేటా తీసుకుంటే JEE మెయిన్ ఈసారి 2 slotsలో ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. ప్రతి స్లాట్లోనూ 8 different క్వశ్చన్ పేపర్స్కి స్టూడెంట్స్ని ఎక్స్పోజ్ చేశారు, ఆన్లైన్లో కండక్ట్ చేశారు. ఇలా వేరియస్ చేంజెస్ జరిగినప్పటికీ కేవలం నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి చదివిన స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియాలో 5th and 8th ర్యాంక్స్ సాధించారండి. మిగతా ఏ ఇన్స్టిట్యూషన్ సౌత్ ఇండియాలో ఒకే స్కూల్ నుంచి 2 ర్యాంక్స్ ఇన్ బిలో 10 ఇవ్వలేదు. 5th and 8th rank all India open category in the country have been only from Narayana schools. I'm not even including the colleges, only from Narayana schools. అదే మీరు ఆల్ కేటగిరీ ర్యాంక్స్ తీసుకుంటే ఫస్ట్ ర్యాంక్, 5th rank, 5th rank, 6th rank, 7th rank, 8th rank, 8th rank and 10th rank. ఇన్ని ర్యాంక్స్ అన్నవి they have achieved in top 10. And not only when it comes to JEE main, మీరు విడిగా ఏ ఒలింపియాడ్ రిజల్ట్స్ తీసుకున్నా, ఒలింపియాడ్ అంటే కేవలం ఒలింపియాడ్ కాదు, మీరు రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్, ఇది అతి కష్టమైన ఒలింపియాడ్ బేస్డ్ ఆన్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్. మీ అందరికీ తెలుసు నారాయణ ఈస్ ఫేమస్ ఫర్ మ్యాథమెటిక్స్ అనేసి. సో వీ డూ కంప్లీట్ జస్టిఫికేషన్ టు అవర్ బ్రాండ్ వాల్యూ. మేము ఆర్ఎంఓలో ఒక్క ఇయర్ కాదు, గత 3 to 4 yearsగా ఆర్ఎంఓలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వస్తున్నాం. ఆర్ఎంఓ ఎగ్జామ్ అన్నది బోత్ స్కూల్ స్టూడెంట్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి ఒకే క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వబడుతుంది. సో ఒక కాలేజ్ స్టూడెంట్స్తో కంపీట్ చేస్తూ స్కూల్ స్టూడెంట్ ఎగ్జామ్ అనేది రాయాలి. అంత కష్టమైన ఎగ్జామ్ కూడా మా స్టూడెంట్స్ 3 yearsగా కంటిన్యూస్గా బెస్ట్గా క్రాక్ చేస్తూ తెలుగు స్టేట్స్లో నెంబర్ 1గా నిలిచారు. అలాగే ఈ ఇయర్ కూడా 23 స్కూల్ లెవెల్ సెలెక్షన్స్తో ముందుకు వచ్చారు. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఇట్స్ రిజల్ట్ ఆఫ్ ఓన్లీ స్కూల్ స్టూడెంట్స్. అలాగే మీరు జూనియర్ ఆస్ట్రానమీ ఒలింపియాడ్ కానీ తీసుకున్నట్టయితే మొత్తం కంట్రీలో 3 స్కూల్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయితే దానిలో 1st and 2nd ర్యాంక్స్ ఆర్ ఫ్రమ్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఓన్లీ. వన్స్ అగైన్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అలాగే మీరు ఫిజిక్స్ ఒలింపియాడ్ తీసుకున్నా, కెమిస్ట్రీ ఒలింపియాడ్ తీసుకున్నా, తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క సెలెక్షన్ మాత్రమే ఫిజిక్స్ ఒలింపియాడ్లో వచ్చింది మొత్తం కంట్రీ వైడ్. దాట్ స్టూడెంట్ ఇస్ నారాయణ స్టూడెంట్, హిస్ నేమ్ ఇస్ యశ్వంత్. అలాగే ఇఫ్ యూ టేక్ కెమిస్ట్రీ ఒలింపియాడ్, తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క ఒలింపియాడ్ సెలెక్షన్ మాత్రమే వచ్చింది, హిస్ నేమ్ ఇస్ ఆదర్శ్ రెడ్డి. సో కెమిస్ట్రీ ఒలింపియాడ్, ఫిజిక్స్ ఒలింపియాడ్, అలాగే రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్, అలాగే ఆస్ట్రానమీ ఒలింపియాడ్, ఇలా ఏ ఒలింపియాడ్ రిజల్ట్స్ తీసుకున్నా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్సే ముందున్నారు. అలాగే మీరు నాసా తీసుకుంటే నాసా స్పేస్ కాంపిటీషన్ అన్నది ఎంత ప్రెస్టీజియస్ కాంపిటీషన్ అని మీకు తెలుసు. దీనికి స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇప్పటి వరకు స్టేట్ లెవెల్ రిజల్ట్స్ చూసాం, అలాగే నేషన్ వైడ్ రిజల్ట్స్ చూసాం. అదే మీరు కంట్రీ వరల్డ్ వైడ్ రిజల్ట్ తీసుకున్నా మొత్తం వరల్డ్లో కంటిన్యూస్గా 5th year నారాయణ హ్యాస్ స్టూడ్ నెంబర్ 1. ఈ ఇయర్ కూడా సెలక్షన్స్లో ఆల్మోస్ట్ 38% ఆఫ్ ద సెలక్షన్స్ ఇన్ ద వరల్డ్, అండ్ స్ట్రెస్సింగ్ ఇన్ ద వరల్డ్, హ్యావ్ కమ్ ఫ్రమ్ ఓన్లీ ఎ సింగిల్ ఇన్స్టిట్యూషన్, దట్స్ నారాయణ ఇన్స్టిట్యూషన్. నో అదర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ స్టాండింగ్ ఎట్ దిస్ లెవెల్. సో మీరు స్టేట్ లెవెల్ SSC రిజల్ట్స్ తీసుకున్నా, నేషనల్ లెవెల్ JEE మెయిన్ రిజల్ట్స్ తీసుకున్నా, అలాగే ఒలింపియాడ్ రిజల్ట్స్ తీసుకున్నా, లేదు వరల్డ్ లెవెల్ కండక్ట్ చేసే నాసా కాంపిటీషన్ లాంటి టఫ్ కాంపిటీషన్స్ తీసుకున్నా, ఎలా తీసుకున్నా కూడా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్ హ్యావ్ డన్ ఎక్సీడింగ్లీ వెల్. అండ్ దానికి మెయిన్ రీజన్ మీ అందరికీ నేను ప్రతిసారి చెప్తాను, ఇట్స్ డెఫినెట్లీ ఆర్ ఈటెక్నో ఒలింపియాడ్ అండ్ సీనియర్ స్కూల్ కరికులం. మీ అందరికీ తెలుసు, వీ హ్యావ్ 3 different types of schools. One is ఈటెక్నో, one is ఒలింపియాడ్ and one is CO. And different students choose to be in different kinds of curriculum. కానీ మా అన్ని కరికులమ్స్కి బేసిస్ ఒకటే, మా స్టూడెంట్స్ యొక్క బేసిక్స్ని బాగా స్ట్రెంథెన్ చేయాలి. వాళ్ళకు ఒక టాపిక్ తీసుకుంటే దాన్ని మేము స్టార్ట్ చేయడమే హైయర్ లెవెల్లో స్టార్ట్ చేయమని, ఒక యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్ మా దగ్గరికి వచ్చిన
తనకి అర్థమయ్యేటట్టుగా బేసిక్ లెవెల్ నుంచి టీచింగ్ అనేది ఉంటుంది. టీచింగ్తో పాటు టీచింగ్ ఫాలోడ్ బై వర్కింగ్ పీరియడ్ అని ఉంటుంది. మా ప్రతి హెచ్ఓడి కింద అసోసియేట్ టీచర్స్ అని వాళ్ళు ఉంటారు. ఆ అసోసియేట్ టీచర్స్కి మేము మా స్టూడెంట్స్ని అడాప్ట్ చేస్తాము. ప్రతి ఒక్కరికి 10 to 12 స్టూడెంట్స్ని అడాప్ట్ చేస్తాము. ఆ టీచర్స్ ఆ స్టూడెంట్స్ని పర్సనల్గా అడాప్ట్ చేసుకొని వర్కింగ్ పీరియడ్లో వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకు వచ్చే డౌట్స్ క్లారిఫై చేస్తూ మేము టీచ్ చేసిన సబ్జెక్ట్ని వాళ్ళు వర్కౌట్ చేస్తుంటే వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఇంకా బెటర్గా చేయగలరు అన్నది వాళ్ళు రికగ్నైజ్ చేస్తూ వాళ్ళు ఇచ్చే సపోర్ట్ వల్ల వాళ్ళు ఇంకా బెటర్గా చేయడం, వాళ్ళు ప్రతి వీక్లీ ప్రోగ్రెస్ అన్నది మానిటర్ చేయబడుతుంది. సో ప్రతి వీక్కి వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వడం వల్ల మా దగ్గరకు వచ్చిన స్టూడెంట్ తను జాయిన్ అయ్యేటప్పుడు ఎక్కడైతే ఉన్నారో దానికి ఒక 4 to 5 times బెటర్గా మా దగ్గర నుంచి గ్రాడ్యుయేట్ అయ్యేటప్పుడు బయటపెడతారు. That is the reason why we have been producing so much success for the last 40 years. So once again, I congratulate all these students for this amazing result. As I said, in today's SSC Andhra Pradesh results, 25% of Narayana students have achieved an on-time, which no other institution of this large scale perhaps has achieved. Like English A grade, 97.6% of our students have achieved. Maths and Sciences, 80% of our students have achieved. Social A grades, 92.3% of our students have achieved. And 100% results is in 100% pass percentage is in 91 branches of pass, and the average CGPA is 9.3, and as I said, 100% is in 91 branches of pass. So that is a nutshell of our results. I once again congratulate the entire R&D team, principals, deans, executive deans, and state heads, 10th in charges, and of course these wonderful students and our very supportive parents for this wonderful result. And I wish them all the very best for the interview. Myself Deepthi from Narayana Olympiad School, Kharur branch. Okay, today I have scored 10 GPA. I am very happy to score this much GPA. I am very glad to my parents, and first thing, Narayana has provided me a better and knowledgeable education, and we are having DPTs, we are having highly qualified teachers they have a lot of support to us. We did not even feel stressed to go to school. In childhood, everyone are feeling stressed to go to school, right? But this is absolutely wrong with us. We are very happy to go to school daily, even in public examinations too. And they have one thing, because of this much huge success is because of a systematic schedule. They have given a very good systematic schedule where everyone are beautifully successful because of this schedule. We are also having one main teacher and 4 associate teachers, where our associate teachers have clarified our doubts very good. And okay, thank you.